9వ అధ్యాయము 6వ వచనములు చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడను నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి నాయన తండ్రి, 2023వ సంవత్సరంలో ప్రభా 19వ దినాన ఈ రాత్రికాల సమయంలో ప్రభా బాబాయ్ తిప్పనేటువంటి గ్రామంలో ప్రభా మీ యొక్క ఆరాధన మహోత్సవంలో ప్రభా మేము పాల్గొనుటకు మీ కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పట్టణ ప్రాంతాలందరూ కూడా నాయన తండ్రి ఎంతో ఆసక్తితో నాయన తండ్రి జరిగించినటువంటి కొడుకులు ప్రభా ఇంతవరకు మీ దాస్తురాలను వాడుకున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే ఈ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా ఏడంతల ఆత్మను శక్తిని నాకు అనుగ్రహించి చేరవచ్చినటువంటి మీ బిడ్డలందరికీ వినగల చెవి, గ్రహింపగల మనసు దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి రాత్రి నన్ను యొక్క క్రిస్మస్ రోడ్కి ఆహ్వానించినటువంటి పాస్టర్ సామ్యూల్ గారికి, అలాగే మా చిన్న కుమారుడైనటువంటి అమ్మా కొండయ్య గారు, వెరీ గుడ్. మంచిది. కొండయ్యలోనే ఉన్నాడు, ఇంకా రాలేదు బయటికి. వెరీ గుడ్. చిన్న కుమారుడైనటువంటి కొండయ్య గారు, బాబాయ్ అన్నాడు. బాబాయ్ వాకింగ్ చెప్తానికి రావాలి అన్నాడు. సరే ఎలా వెళ్దాం. మంచిది. ఇది దేవుని యొక్క మహాకృప. ఒకసారి ఇలా వచ్చేసింది. గోగులు గారు ప్రభునామలు వందనాలండి అయ్యారు, వందనాలు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు తలవంచి సర్వ లోకము, స్థలమైన లేదే జన్మకు తలవంచి సర్వ లోకము. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మరి లివింగ్ వాటర్ అంటే జీవజల. లివింగ్ వాటర్ అంటే ఏంటంటే జీవజల. జీవజలపు సంఘపు యొక్క పెద్దలకు మరి సభ్యులకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామంలో మీకు అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. వాక్యంలోకి వెళ్దాం. యాలయనగా మనకు ఒక శిశువు పుట్టాను. శిశువు అనేటువంటి మాట ఏంటంటే మనిషి పుట్టాడు అని అర్థం. మనిషి పుట్టాడు. శిశువు అనేటువంటి మాట ఏంటంటే అక్కడ అర్థం మనిషి పుట్టాడు.
ఎలాగనగా మనకు ఒక మనిషి పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనేటువంటి మాట ఏంటంటే, కుమారత్వము అంటే కుమారుడు లేనటువంటి వాడికి తెలుస్తుంది బాధ. కుమారుడు ఉన్న వాడికి తెలియదు, కుమారుడు ఉన్నటువంటి వారికి తెలియదు. కుమారుడు లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే, పక్కన ఉన్న పిల్లోడు తీసుకొచ్చుకుని ఏం చేస్తాడంటే దత్తం తీసుకుని కుమారత్వమును వాడికి అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నాం అని అంటే, చచ్చిపోయిన తర్వాత అంతా ఆడు అండ్ ఆ నరకమునకు వెళ్లకుండా ఈ కుమారుడు అనేటువంటి వాడు తలకొరివి పెడితే అప్పుడు ఏం జరుగుతుందంటే పున్నామి నరకానికి వెళ్తాడంట. ఎలాగా వెళ్తాడా? వెళ్దా? తలకొరివి పెట్టినోడు ఎందుకు వెళ్తాడో, వెళ్ళకుండా ఉండడానికి కుమారుడిని చూసుకున్నాం. ఇప్పుడు ప్రజలైనటువంటి అనగా దేవాది దేవుడు యెహోవా యొక్క సొత్తు అనేటువంటి ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు. పాపం చేసినటువంటి దాన్ని బట్టి ఆ మరణంలో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి దేవుడైన యెహోవా తన కుమారుడు పంపాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు నీకు ఎందుకు బైబిల్లో చేతిలో లేక నాకు రాదా? నేను చెప్పాను మొత్తం అంతాను. ఈ వాక్యం ఏం చేయాలంటే, చదివితే ఏం చేయాలంటే బైబిల్ తీశాను. ఆవిడ యెహోవా తన కుమారుడు పంపాను అని రాయబడ్డా. అమ్మ అంతా అవునా కదా? నాకు తెలుసు నీకు తెలుసు అనుకో. ఏం చేయాలంటే ఒక అక్షరము దాన్ని తీయకూడదు. మనకు సబ్జెక్ట్ ఫుల్గా ఉంటే నేను చదివేస్తాను అన్నీ, నాకు రావని కాదు, మొత్తం అన్ని ఖండతా చెప్పేస్తాను, చదివేస్తాను, రావని కాదు. ఆ వాక్యం ఏముందో మిమ్మల్ని చూపించాలి. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అది లెక్క ఏం చేస్తాడు, దేవుడు తన కుమారుని పంపెను. ప్రజాపదే దేవేర్భం ఆత్మానం కృతం యజ్ఞం అనేటువంటి మాటను శాస్త్ర గ్రంథాల్లో రాశాడు. అనగా ప్రజాపతి అనేటువంటి దేవాతి దేవుడు, అనగా మహిపాలకుడు అనేటువంటి దేవాతి దేవుడు ఏం చేశాడంటే మానవుని సృష్టించాడు. జాగ్రత్తగా వినాలి, మానవుని సృష్టించాడు. సృష్టించినప్పుడు అంటే ఈ సృష్టిలో అతి మిక్కిలి జ్ఞానముని ఎవరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చేశాడు. ఇచ్చి ఆదాంకు అన్నాడు, ఆదాం ఏమన్నాడంటే, ఇదిగో ఈ ఏదైనా తోట నీకు ఇచ్చేస్తున్నాను. ఈ ఏదైనా తోటలో నువ్వు ఎలా ఉండాలంటే కాపరిగా ఉండాలి. ఎలా ఉండాలంటే సీన్ గారు కాపరిగా ఉండాలి. మనం కాపర్లుగా కానీ మేపర్లుగా ఉండిపోతున్నాం. కాపర్లుగా ఉండలేదు, ఏం చేస్తున్నాం? మేపర్లుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. కాపరి ఎప్పుడైతే తోటను కాస్తాడో ఆ తోటలో ఉన్నటువంటి ఏది కూడా ఫెయిల్ అయిపోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు కుటుంబానికి బాధ్యత కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఏ లోటు కూడా రాదు. మనం ఏం చేస్తామంటే తాగుడు తడప మనకు అలవాటు అయిపోయి ఏం చేద్దామంటే ఆడ మనిషికి ఇచ్చేస్తాం తాళం చెయ్యాలి. ఏం చేద్దాం ఆడ మనిషికి ఇచ్చేస్తాం తాళం చేయి. ఆడ మనిషికి ఇచ్చేస్తే ఏం చేస్తుందంటే ఆ బొడ్డు పెట్టుకుని ఈయన ఏం చేస్తుందంటే ఇక్కడ కూర్చోరా అక్కడ కూర్చోరా అని ఏం చేస్తామంటే తాళం తిప్పినట్టు ఆడిస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా పరిస్థితి ఆలోచన చేస్తే దేవుడైనటువంటి యెహోవా అనగా ప్రజాపతి అయినటువంటి మహిపాలకుడు అయినటువంటి దేవాది దేవుడు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పేసి 10 నిమిషాల్లో ముగించేస్తాం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, చూద్దాం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చాలా బాగా అందిస్తారు. పుష్ప గారు ఉంటే నాకు వాక్యం చెప్పొద్దు అవుతుంది. ఆవిడ బాగా అందిస్తారు. మంచిది. దొరకలేదు ఆవిడికి మేక ఎక్కడ ఉందో. అమ్మా 1వ అధ్యాయము 2వ వచనం. ఆది లేక సకల జనులారా, ఆవిడికి దగ్గర లైటింగ్ లేదు, పాపం లైటింగ్ ఉంటే కనపడు. సకల జనులారా ఆలకించుడి, బాబాయ్ తిప్పు జనులారా ఆలకించుడి. భూమి నీవును మీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఏం చేయాలంట? చెవియొగ్గి వినుడి. ఏంటమాట? ప్రభువు యెహోవా, ప్రభు అనేది యెహోవా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యెహోవా? ఎక్కడున్నాడన్నా గోగుల్ గారా? భోజనాలు ముందెడితే ఎలాగ ఉంటుంది? నేను ఎక్కడికి వెళ్ళి సరే చెప్తాను. ఏం చేస్తానంటే పెందలకాడ ఎట్టేసుకుంటారు. పాత్ర పెందలకాడ ఎట్టేసుకుని ఏం చేయాలంటే పాటలకి ఎట్లా ప్రసంగం అయిపోయిన తర్వాత శుభ్రంగా మెతులు ఎట్టేసేది తినేసేసి వీళ్ళు శుభ్రంగా పడుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ అగాధ గ్యాస్ ఉన్నవాడు, షుగర్ ఉన్నవాడు, ఇది ఉన్నవాడు, అది ఉన్నవాడు, ఈ కూడి తిన్న ధర్మం 30 తెప్పలు పడిపోతారంటే వాక్యం వింటానుక. జాగ్రత్త చూద్దాం. దేవుడు అంటే యెహోవా భూమి మీద సాక్ష్యము పలకబోతు. ఏం చేస్తున్నాడంట? సాక్ష్యము పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి, జాగ్రత్తగా వినాలి, పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలుకుతున్నాడు. ఏంటంటే ఇదిగో యెహోవా మా తండ్రి గాడా
యేసుడు మా అన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. యెహోవా తన ఉన్నతమైనటువంటి తన స్థలము విడిచి తన యొక్క స్థలం ఏంటి? ఆయన స్థలం అంటే మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసనుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలంలో నివసించేవాడు కనుక ఆయన పరిశుద్ధమైన స్థలంలో నివసించుడు వాడు. కానీ ఏంటంట, మెరిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడము దేవుడని యెహోవా తన స్థలమును విడిచి వచ్చేస్తున్నాడు. ఎలా వచ్చేస్తున్నాడో చూద్దాం. తన స్థలము విడిచి విడిచి ఎందుకు బయలుదేరుతున్నాడంటే ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. కాబట్టి ఆయన నడువగా ఆది లేక 5వ వచనం చదివితే నేను వాక్యంలో వెళ్ళను. 5వ వచనం, యాకోబు సంతతి, ఆది లేక యాకోబు సంతతి. ఎంతమంది యాకోబు కొడుకులు? ఎంతమంది అమ్మా యాకోబు కొడుకురా? 12 మంది. రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 12 మంది కొడుకులు. యాకోబు యొక్క సంతానము చదువమ్మా. చదువుతా, వెరీ గుడ్, మంచిది, చదవండి. ఇంకెవరు చదవలేదు, ఇంకా నాకు తెలిసి ఎక్కడ చదివితే మీరన్నా చదవాలి, లేదా నేనన్నా చదువుకో, మానేసేయండి, ప్రార్థన చేసేయాలి. యాకోబు సంతతి చేసిన అది లేక యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి దేవుని మీద తిరుగుబాటు చేసి కనుక ఇశ్రాయేలు సంతతి వారు పాపములను బట్టి ఏంటంట, ఏం బట్టంట, దేవుడని యెహోవా భూమి మీదకి గోగులు గారు ఎందుకు వస్తున్నారంటే ఇశ్రాయేలు 12 గోత్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన కొడుకులైనటువంటి వారు పాపము చేశారంట. పాపం చేస్తే ఆ పాపం నుండి విముక్తి పొందడానికి, ప్రజలందరికీ పాపం నుండి విడుదల కలుగు చేయడానికి నా దేవుడని యెహోవా ఉన్నతమైన స్థలం విడిచి భూమి మీదకి వచ్చినటువంటి విశేషమే క్రిస్మస్ పండుగ. అది లేక మన క్రిస్మస్ అంటే మాసం అనుకుంటాం, పూలు అనుకోండి, కూర అనుకోండి, అనుకుంటా బట్టలు అనుకోండి. అది లేక ఏంటంటే క్రిస్మస్ అనగా క్రీస్తును, అది లేక ఏంట మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఎందుకనగా పాపములను పరిహరించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే పాపం అసలు ఎలా వచ్చిందో చూడాలి మనం. అనగా ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం. పాపం అనేటువంటిది ఎలా కలిగిందో చెప్పేసి మీకు ముగించేస్తాను, పెద్ద టైం లేదు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో జగత్తుగల సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైంది. ఎక్కడిది సర్పము? అమ్మా, దేవుడు చేసినటువంటి జంతువులలో సర్పము చాలా యుక్తి గలదైంది. అంటే అది ఆ స్త్రీతో ఏ స్త్రీ పోరేమైందమ్మా, అది లేకాల చెప్పాలి. ఏమైందంట, అవ్వమ్మతోను. అక్కడ ఎంతమంది ఉన్నారంటే దేవుడిని యెహోవా ఏదోని వేశాడు. ఏదోని తోటలో నేల మట్టితో ఏం చేశాడంటే ఆదాములు చేశాడంటే. ఆదాములు చేసిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆదాము ఒంటరిగా నుండుట మంచిది కాదు అని గ్రహించి ఎందుకు చేశాడంటే సాటి అయినటువంటి సహాయం కోసం చేశాడు. అవ్వని చేస్తే వాళ్ళిద్దరు ఉంటున్నారు. అన్నాడు, అబ్బాయి మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, తోటలో ఈ తోటను కాపలా కాయాలి అని చెప్పాడు. చెప్తే ఏం చేశాడంటే ఈ ఆదాం ఎక్కడికి వెళ్ళిపోతే జరిగిన సంగతి ఏంటంటే ఆ స్త్రీతో అది లేక చదవాలి. ఎలాగా ఇది నిజమా? అవ్వమ్మతో అది లేక ఇది నిజమా? ఎవరంటున్నారు? సర్పం ఇది నిజమా? ఇప్పుడు ఆడాళ్ళు పైపు కాడ అంటారు. నీకు రాత్రి జరిగిన సంగతి తెలుసా? ఈ నీళ్ళు లేవు, పాలు లేవు, పైపు అయిపోతుంది, ఇలా కోసుకొస్తాం. ఏం చేస్తారంట, ఈ నీళ్ళు లేవు, పాలు బిందె అక్కడ ఆడేసి ఒకరు చెవులు ఒకరు కొనుక్కుంటూ అరగంట సేపు ఉంటారు. ఈ లోపు రాడు వచ్చేస్తాడు. ఎవడో 10కి వెళ్ళినాడు వచ్చేస్తాడంట. 10కి వెళ్ళినాడు వచ్చేది మిడిది వాయించేది. నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా. వీడు ఏం చేశాడంటే తోటను చేసి ఎక్కడికి పోయినాడు. వెళ్తే ఇది నిజమా అని చెప్తే ఈ తోట చెట్లలో దేని ఫలములున్నాయను తినకూడదని దేవుడు మీకు చెప్పారా అని అడిగాను. సాతాను అడిగాను, సర్పం అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యన ఎందుకు వేశాడు? తోట మధ్యలో ఉన్న
చెట్టు ఫలములను గూర్చి ఆ, దేవుడు దేవుడు మీరు చావకుండినట్లు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు. అది లేక మీరు ఆ ఉన్నట్టు మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాలు తింటే మీరు చచ్చిపోతారా అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? దేవుడు మీ గుట్టు మాటలు చెప్పాడు. ఏం అక్కర్లేదు. ఆ పండును తింటే ఏం చేస్తారంటే మీరు దేవదూతల వరే ఉంటారు అని అనగానే ఆడవులకి అందమంటే అబ్బో పడి చచ్చిపోతారు. ఏం చేస్తారంట? అందం అనగానే ఎన్ని రూపాయలైనా సరే ఖర్చు పెట్టేసి ఏం చేస్తారు? క్రిస్మస్కి, పెళ్ళిళ్ళకి, వీటికి వాటికి బ్యూటీ పార్లర్కి తగలేసేస్తున్నారు డబ్బు అంతనా. కాబట్టి ఆ ప్రకారంగా దేవదూతలాగా ఎప్పుడైతే ఉంటారో చెప్పాడో చెబితే ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు అది మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు ఏం చేశాయంట? తెరవబడి అందాక అప్పుడు దాకా ఏమైంది? ఎవడో ముసుకుని అన్నాడు. అందాక కనులు తెరవబడంటే ఏం చేశారు? అందాక ఏమైందంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంతవరకు ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నారండి. దగ్గర గోగుల్ గారు ఆత్మీయమైనటువంటి నేత్రాలు కలిగి ఉన్నారు. కాబట్టి వారిద్దరు వారు తాము దిగంబరులమని ఎప్పుడు కన్నులు తెలుసుకున్న తర్వాత అంట వాళ్ళు ఏంటంట దిగంబరులు ఇలా చూసుకున్నారండి. గోగులు జాగ్రత్తగా ఉందా? ఆదాము అవ్వ ఇలా చూసుకోగానే వాళ్ళు ఏంటంటే ఎలా కనపడ్డారు? దిగంబరులుగా ఉన్నారు. తెలుసుకుని అంజూరపు ఆకుల కుట్టి పరమాత్ముడిడు నాగ్నల్ పాలింపాలే రైరి ఎందలారా. పరమాత్ముడిడు నాగ్నల్ పాలింపాలే రైరి ఎందలారా. అమరిన మల్లాకు లంగంబులను గట్టిరి ఎందలారా. తమ నగ్నతను చూడా ఏం చేశారంట? తమ నగ్నతను చూడా తాము పాలే రైరి ఎందలారా. కాబట్టి ఎప్పుడైతే వారు దిగంబరు అని తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఒంటి మీద ఏం లేదు, వస్త్రాలు లేవు. వాళ్ళ ఒంటి మీద ఏం లేవు చెప్పమ్మా, ఏం లేవు, వస్త్రాలు లేవు. అంతవరకు ఆదాము అవ్వకి ఏం లేవు, పండు తినేదాకా ఏమి లేవు, ఏమి లేవు. వస్త్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, వస్త్రాలు ఉన్నాయి. ఆదాముకు అది ఆ దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించెను. ఆదాముకు అది ఆ దేవుడు మహిమ కిరీటం ఇచ్చి దీవించెను. కాబట్టి అంతవరకు ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మీయమైనటువంటి వస్త్రం ఉంది. చూడండి 8వ కీర్తన 5వ వచనం. 8వ కీర్తన 5వ వచనం చదువుతాం. 8వ కీర్తన 5వ వచనం. ఇంకొక లెవెల్లో తీసుకోండి. పాస్టర్కి వెళ్ళి బాగా తీసుకోండి మీరా. దేవుని కంటే దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావముతో అది లేక ఏంటంట? మహిమా ప్రభావముతో ఆదానికి ఏముంది? మహిమ ప్రభావము వారికి కిరీటం ధరింప. అది లేక ఆయన ఏం చేశాడు? కిరీటం వేసి. కిరీటం అంటే అధికారం అండి. కిరీటం అంటే అధికారం. ఆయన ఏం చేశాడంటే మహిమ వస్త్రాలు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే పండుగ తిన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆ మహిమ వస్త్రం పోయింది. అప్పుడు వాళ్ళతో ఏం చేశారంటే దిగంబరులమని తెలుసుకున్నప్పుడు పరుగు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే కసటపు అనగా మర్యాదను తీసుకుని అంజూర పాకులు తీసుకుని అక్కడ ఏం చేశారంటే కసటాలుగా ధరించుకుని ఏం చేశారంటే చదువు కిందకమ్మా చదవాలి. ఆది కాలంలోకి అంజూరు పాకులు కుట్టి తమకు కట్టడములు చేసుకున్నారు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. అంటే దేవుడికి పని అక్కడ అని అంటే ఆదాము ఒంటరిగా ఉన్నని చెప్పేమో సాయంకాలం
సల్లపోటులో దేవుడు వచ్చి వాళ్ళిద్దరు కూడా సల్లపోటు ఏం చేసేవారంటే ఏంటంటే కాలక్షేపం మంచి మాటలు చెప్పుకునేవారు. ఎప్పుడైతే సాటి అనేటువంటి భార్యని అమరిచేశాడో దేవుడు పెద్దగా రావట్లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే సాయంకాల సమయంలో దేవుడిని యెహోవా ఎక్కడేం చేశాడంటే యోదేను తోటలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ స్వరం విన్నాడు. స్వరం వినగానే ఏం చేశారు ఇలా దేవుడిని యెహోవా ఎదుట రాకుండా తోట చెట్లు ఎప్పుడు ఇంతకు ముందేమో పండు తిరిగి ముందేమో దేవుడు యెహోవా తోటలోకి వచ్చేది అలా పరుగున వచ్చేసి దేవుడు ఎలా ఉన్నాం బాబా ఎలాగున్నాం అని మాట్లాడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంట తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడని యెహోవా ఆదాముని పిలిచాను. ఆదామా నా ప్రేమ నందన చక్కని కుమారా నీవెక్కడున్నావు, చక్కని కుమారా నీవెక్కడున్నావు. ఆదామా నా ప్రేమ నందన చక్కని కుమారా నీవెక్కడున్నావు, చక్కని కుమారా నీవెక్కడున్నావు. అయ్యరో సయ్యని నారి కొయ్యరాని పండ్లు కోసి కొన్ని పూజించి మరి కొన్ని తెంచి, కొయ్యరాని పండ్లు కోసి కొన్ని పూజించి మరి కొన్ని తాము తెచ్చి, అయ్యరో నాకియ్యగా రయ్యముగా దిగమింది దిగందరిని అయితిని, రయ్యముగా దిగమింది దిగందరిని అయితిని. వాగితి చెట్లను నాగితి చాటును నాగితి. అవ్వా నా ప్రేమ నందన నా చక్కని కుమారి నీవెక్కడున్నావు. అవ్వా నా చక్కని కుమారా నీవెక్కడున్నావు. అవ్వా దోషకారి సర్పని మోసం చేసను. ఏం చేసిందంట? మోసం చేసి లాల పాటలు పాడే చేసిన పండు తినడానికి ప్రేరేపించింది. అదేంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఏ పండునైతే తినొద్దన్నాడో ఆ పండును తినేశారు. అదే ఏంటంట ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నట్టే, మూలం కైలం కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇంకా ఉంది కాబట్టి అక్కడ ఏంటా పాపము వలన వచ్చిన జీతము మరణం. వెరీ గుడ్, మంచి తెలుసు. అంటే మనం ఏమంటామని మానేసింది. ఆ మరణములో ఎవడున్నాడు? ఇప్పుడు మనిషి ఉన్నాడు. మనిషి ఉంటే ఆది కాండము నుండి ఆదాము నుండి నోవహు 10 తరాలు, నోవహు నుండి అబ్రాహాము 10 తరాలు, అబ్రాహాము నుండి యేసుక్రీస్తుకు 42 తరాలు, మొత్తం 6002 తరాలు అయితే 6000 సంవత్సరములు. 6000 సంవత్సరములు అనగా మనిషి ఎక్కడ ఉండిపోయాడు? పాపంలో ఉన్నాడు. పాపం నుండి మనిషి బయటికి రావాలని దేవుడని యెహోవా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. ధర్మశాస్త్రం మనిషి చెప్పిందే తప్ప ఏం చేసిందంటే రక్షింపలేకపోయింది. ఇప్పుడు నా ప్రభువుని యేసు క్రీస్తు ఎలా అవుతాడు? శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం చూడు. తిమోతి మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 15వ వచనం రాశాడు. మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు, ఆది లేక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరు పాపులు? వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఏ భేదము